రీసెంట్ గా సెకండ్ల నిడివి ఉన్న టీజర్ తో తన స్టైల్ అండ్ స్టామినా చూపించి ఖైదీ నెంబర్ 150 సృష్టించబోయే రికార్డ్స్ రుచి చూపించాడు చిరు. అయితే ఈ సినిమా పెద్ద సినిమాలన్నింటినీ వెంటాడుతున్న లీకేజీ పూతం కంట్లో నుండి మాత్రం తప్పించుకోలేకపోయింది. పైరసీ కన్నా పెద్ద బెడదగా మారిన ఈ లీకేజ్ షాక్ ఖైదీ నెంబర్ 150 టీమ్ ని కలవరపాటుకి గురి చేసింది. ఈ సినిమాలో చిరంజీవి కాజల్ కలిసి స్టెప్స్ వేసిన 30 సెకండ్ల నిడివి గల ఒక క్లిప్ నెట్ లో చక్కర్లు కొట్టింది. వెంటనే అలర్ట్ అయిన ఖైదీ టీం దాన్ని డిలీట్ చేయించినా మళ్ళీ అప్లోడ్ అవుతుంది. అది లొకేషన్ లో కెమెరాలో షూట్ చేసిన వీడియో కావడంతో ఈ ప్రాబ్లం ఎదురైంది. అయితే ఆ క్లిప్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయి డాన్స్ వేసిన చిరంజీవిని చూసి అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. టీజర్ లో ఫైట్స్ తో దుమ్మురేపిన అన్నయ్య తన ట్రేడ్ మార్క్ అయిన డాన్స్ లో అన్కాంప్రమైజ్డ్ ఎఫర్ట్ పెట్టాడని అర్థమైపోయింది. అయితే అభిమానం హద్దులు దాటి లీకేజ్ రూపంలో బయటికి వస్తే సినిమాకి డ్యామేజ్ తప్పదు. అందుకే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన అభిమానులు మరికొన్ని రోజులు వెయిట్ చేయాలని సినిమా టీం అంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆట వీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజ్ సార్. మీ బాబాయ్ మన రైల్వే మినిస్టరా?